ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మా ప్రియతమ మేడం గారికి, శ్యామలాదేవి గారికి, సభ్యులు, ఇతర సభ్యులకి, సునీతకి ముఖ్యంగా, మరియు భాగ్యవతి మేడంకి, మేడం వారి పిల్లలకి, ప్లీజ్ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి వచ్చిన పిల్లలందరికీ, గర్ల్స్ అందరికీ ఇక్కడికి వచ్చేసి మంచిగా మీరు మమ్మల్ని అలరింపజేసినందుకు, చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ చేసిన వాళ్ళందరికీ పేరు పెట్టిన నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా మంది చాలా మాట్లాడారు. అంటే అందరికీ చాలా అవగాహన పెరిగింది. మహిళల రక్షణ కోసమైనా కూడా, మహిళల చదువు పట్ల, వాళ్ళ రక్షణ, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు ఎలా ఎదగాలి, ఇవన్నీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర ఉంది. అయినా కూడా కొంత నాకు తెలిసింది మీకు అందరికీ పంచుకోవాలని నేను ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. మహిళల హక్కు గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950లో హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు. ఆయన ఫస్ట్ లా మినిస్టర్. అంటే మహిళల హక్కులు అంటే ఆస్తి చనిపోతే చిన్న పిల్లల్ని పెద్ద వయసు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే, వాళ్ళు చనిపోయే వయసు వాళ్ళకి ఇచ్చి చిన్న చిన్న పిల్లల్ని పెళ్లి చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు తొందరగా వితంతువులు అయ్యేవాళ్ళు. అలాంటి హక్కుల కోసము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజే మహిళలు పడుతున్న వేదన చూసి, మహిళలకు చదువుకునే వీలు లేదు, అప్పుడు స్కూల్కి వెళ్ళే వీలు లేదు, వాళ్ళకి ఏ హక్కులు లేవు, వాళ్ళకు పని చేసే కూలీ కూడా తీసుకునే హక్కు లేనప్పుడు అతను హిందూ కోడ్ బిల్లు అని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దాన్ని ఎవరు ఆమోదించలేదు. అలాగే ఎక్కడైనా మహిళల విషయంలో ఎప్పుడూ మనకు సపోర్ట్ తక్కువనే దొరుకుతుంది ఎక్కడైనా. అలాగే రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ గురించి 33%